థాయిలాండ్ ట్రిప్ లో డే 2 ఇవాళ మనము కోరల్ ఐలాండ్ ని విజిట్ చేయబోతున్నాము. నేనైతే ఫ్రెష్ అప్ అయి లాబీలో వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం నిన్న హోటల్లో చెక్ ఇన్ అయ్యాం కనుక ఇవాళ హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మేము ఇదే హోటల్లో 3 నైట్స్ ఉంటాము. తర్వాత 1 నైట్ బ్యాంకాక్ లో స్టే చేస్తాము. రిసెప్షన్ పక్కనే డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇదే డైనింగ్ ఏరియా. చాలా వరకు ఇండియన్సే ఈ హోటల్లో స్టే చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఇండియాలో ఉన్న ఫీలింగే కలుగుతుంది. కానీ ఇండియన్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. రోటీస్, కొన్ని రకాల రైస్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే నూడిల్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని రకాల సూప్స్ ఉన్నాయి. ఇవన్నీ వెజ్ ఐటమ్సే కానీ ఏమి తినేలా లేవు. ఇటు సైడ్ ఈ 3 నాన్ వెజ్ ఐటమ్స్. అలాగే అన్ని హోటల్స్ లో లాగే బ్రెడ్ స్లైసెస్, జాము, బటర్ ఉంటాయి. ఇక్కడ టీ, కాఫీ, మిల్క్ కూడా ఉంటాయి. కానీ మన సైడ్ ఉన్న టేస్ట్ లేదు, ఏదో డిఫరెంట్ గా ఉంది. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మమ్మల్ని ఫెర్రీ పాయింట్ కు తీసుకొచ్చారు. ఇక్కడ ఈ పెద్ద పటాయా సిటీ సైన్ ఉంటుంది. ఈ సైన్ పక్కనే ఫెర్రీ పాయింట్ ఉంటుంది. కొన్ని వేల మంది కోరల్ ట్రిప్ కు వెళ్తుంటారు. ఇక్కడైతే మనకి ఎక్కువ టైం ఇవ్వరు. ఫాస్ట్ గా పటాయా సిటీ సైన్ బోర్డ్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి బోర్డు దగ్గరికి వెళ్ళాలి. ఈ కోరల్ ఐలాండ్ ట్రిప్ మాకు ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్, కానీ ఓన్లీ జర్నీ మాత్రమే ఇంక్లూడెడ్. ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే మనమే పే చేసుకోవాలి. ఈ ఫెర్రీ పాయింట్ ని బాలి హై పైర్ అంటారు. ఇక్కడ స్టార్టింగ్ లో స్పీడ్ బోట్స్ కనేసి 6 పాయింట్స్ ఉంటాయి. అలాగే లాస్ట్ లో గవర్నమెంట్ బోట్స్ కోసం 5 స్టాప్స్ ఉంటాయి. ఇండివిజువల్ గా వెళ్లే వారికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, స్పీడ్ బోట్స్ అలాగే గవర్నమెంట్ బోట్స్. స్పీడ్ బోట్ లో కోరల్ ఐలాండ్ వెళ్ళాలంటే 1 వే కి 300 బాత్ చార్జ్ చేస్తారంట. గవర్నమెంట్ బోట్ లో అయితే 1 వే కి 30 బాత్ చార్జ్ చేస్తారు. గవర్నమెంట్ బోట్స్ 7 AM to 6 PM వరకు అవైలబుల్ గా ఉంటాయి. డైలీ 7 to 8 ట్రిప్స్ మాత్రమే ఉంటాయి. సో మనం ఆ టైమింగ్స్ ని బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. మా బ్యాచ్ తో పాటు మరి కొంతమందిని ఈ స్పీడ్ బోట్ లో తీసుకెళ్తున్నారు. అందరి చేతికి ఇలా గ్రీన్ కలర్ దారం కట్టారు. అలాగే మనం వెళ్లే కోరల్ ఐలాండ్ లో కూడా 2 రూట్స్ ఉంటాయి. తవాన్ బీచ్ పైర్ ఒకటి, నబాన్ పైర్ ఒకటి. చాలా వరకు వాటర్ యాక్టివిటీస్ అన్ని తవాన్ బీచ్ లో ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్లే బోట్ లో ఎక్కితే బెటర్. అలా కాకుండా నబాన్ పైర్ కి వెళ్తే అక్కడ నుండి బైక్ రెంట్ కి తీసుకొని తవాన్ బీచ్ కి రావాల్సి ఉంటుంది. దానికి ఎక్స్ట్రా 200 to 300 బాత్ చార్జ్ చేస్తారు. కోరల్ ఐలాండ్ కి ఒక సైడ్ టౌన్ ఉంటుంది, అక్కడే నబాన్ పైర్ ఉంటుంది. మరో సైడ్ బీచెస్ ఉంటాయి. ఈ కోరల్ ఐలాండ్ లో టోటల్ గా 8 to 9 బీచెస్ ఉంటాయంట. అన్ని చూడాలనుకుంటే బైక్ రెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. మాకైతే ఆ ఆప్షన్ లేదు. మమ్మల్ని లంచ్ టైం కంతా రిటర్న్ తీసుకొస్తారు. పటాయా నుండి కోరల్ ఐలాండ్ ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. డైరెక్ట్ గా వెళ్తే 20 minutes లో రీచ్ అవ్వచ్చు. కానీ వీళ్ళు మనల్ని ఫస్ట్ ఒక స్టాప్ కి తీసుకెళ్తారు. ఇక్కడ వాటర్ మధ్యలో పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడికి రాగానే గ్రూప్ అందరికి కోరల్ ఐలాండ్ లో ఉన్న వాటర్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ట్రిప్ లో టోటల్ గా 4 వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. పారాసైలింగ్, అండర్ వాటర్ వాక్, జెట్ స్కీ రైడ్, బనానా రైడ్. పారాసైలింగ్ అయితే 800 బాత్ చార్జ్ చేస్తున్నారు. అండర్ వాటర్ వాక్ కి 1600 బాత్, జెట్ స్కీ కి 400 బాత్, బనానా రైడ్ కి కూడా 400 బాత్ చార్జ్ చేస్తారు. ఇండివిజువల్ గా బుక్ చేసుకుంటే 4గింటికి కలిపి 3200 బాత్ అవుతుంది. అలా కాకుండా 4 రైడ్స్ బుక్ చేసుకుంటే 2200 బాత్ కి ఇస్తున్నారు. అలాగే 3 రైడ్స్ బుక్ చేసుకుంటే 2000 బాత్ కి ఇస్తున్నారు. మనం సెలెక్ట్ చేసుకునే రైడ్స్ కి మనం ఇక్కడే అమౌంట్ పే చేయాలి. ఇక్కడ ఫోన్ పే కూడా అలో చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ పైన పారాసైలింగ్ యాక్టివిటీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుండి నెక్స్ట్ స్టాప్ లో అండర్ వాటర్ వాక్ యాక్టివిటీ ఉంటుంది. మిగిలిన 2 యాక్టివిటీస్ కోరల్ ఐలాండ్ బీచ్ లో ఉంటాయి. మనం అమౌంట్ పే చేశాక మన చేతి పైన మార్కర్స్ తో నెంబర్స్ వేస్తారు. ఆ నెంబర్స్ ని చూపిస్తే యాక్టివిటీస్ కి అలో చేస్తారు. ఇక్కడ మీకు ఒక ఐడియా చెప్తాను. మేము ముగ్గురం కలిసి ఫుల్ ప్యాకేజ్ తీసుకున్నాము. ఇందులో ఒకరు పారాసైలింగ్ చేశారు, నేను అండర్ వాటర్ రైడ్ చేశాను. మిగిలిన రైడ్స్ ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఇలా మీరు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. కంటిన్యూగా 2 బోట్స్ ఈ ప్లాట్ఫామ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఎక్కడ బ్రేక్ లేకుండా యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఒకరు ల్యాండ్ అయిన వెంటనే మరొకరికి హుక్ చేసి పంపిస్తారు. ఈ యాక్టివిటీ 2 minutes వరకు ఉంటుంది. విత్ డిప్, వితౌట్ డిప్ అన్నది మన చాయిస్. బట్టలు తడుస్తాయి అనుకునేవారు వితౌట్ డిప్ ప్రిఫర్ చేస్తారు. పర్లేదు అనుకునేవారు విత్ డిప్ ప్రిఫర్ చేస్తున్నారు. రెండింటికి సేమ్ అమౌంటే, ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు. ఈ ప్లాట్ఫామ్ పక్కన కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ మరికొన్ని ఉంటాయి. ఏజెంట్ ను బట్టి వాళ్ళు తీసుకునే ప్లేస్ చేంజ్ అవుతుంటుంది. యాక్టివిటీస్ చేయని వారు వాళ్ళ గ్రూప్ లో మెంబర్స్ అందరివి కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు ఇటు చుట్టుపక్కల ప్లేసెస్ అన్నిటిని చూస్తూ ఎంజాయ్ చేసుకోవడమే.
మన గ్రూప్ లో అందరు పారాసైలింగ్ అయ్యాక మనల్ని నెక్స్ట్ స్టాప్ కి తీసుకెళ్తారు. వెళ్లే టైంలో అయితే బోట్ నుండి పటాయ్ సిటీ వ్యూ చూడండి. ఇక్కడ నుండి అయితే బోట్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. వేవ్స్ కి అయితే బోట్ మాత్రం చాలా ఎత్తేస్తుంది. అయినా కూడా బోట్ స్పీడ్ అయితే మాత్రం తగ్గట్లేదు. థ్రిల్లింగ్ గానే ఉంది, అలాగే కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. అందరూ లైఫ్ జాకెట్ వేసుకొని ఉన్నారు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే ఫుడ్ ఎక్కువగా తింటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో లైట్ గా ఫుడ్ తీసుకొని రండి. మనం ఆల్మోస్ట్ కోరల్ ఐలాండ్ దగ్గరికి వచ్చాక కూడా పటాయ్ సిటీ కనిపిస్తుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేశాక కోరల్ ఐలాండ్ కి కొంత దూరంలో ఉన్న అండర్ వాటర్ వాక్ పాయింట్ కు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా వాటర్ వాక్ చేసే వరకు మిగిలిన వారంతా వెయిట్ చేయాలి. సో మన బోట్ లో నుండి ఈ ప్లాట్ఫామ్ లోకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ వాటర్ వాక్ 15 to 20 మినిట్స్ ఉంటుంది. లోపలికి వెళ్లే ముందే మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తారు. తర్వాత ఇక్కడ బోట్ నుండి షోల్డర్ వరకు వాటర్ లో దిగాక మనకు ఆక్సిజన్ హెల్మెట్ వేస్తారు. అది చాలా బరువుగా ఉంటుంది, అందుకే వాటర్ లోకి దిగిన తర్వాతే మనకు అది ఇస్తారు. ఆ ఆక్సిజన్ వల్ల మన హెల్మెట్ లోకి వాటర్ వెళ్ళవు. మనం వాటర్ లోపల లైన్ గా ఒకరి తర్వాత ఒకరం వెళ్ళాలి. వాటర్ లోపల కూడా చాలా మంది స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. సో మనం మిస్ అవుతామని భయపడాల్సిన అవసరం లేదు. 20 ఫీట్ కిందకి వెళ్ళాక ల్యాండ్ టచ్ అవుతుంది. అక్కడ ఉన్న రాడ్స్ ని పట్టుకొని మనం లైన్ గా నడవాల్సి ఉంటుంది. రాడ్స్ ని వదిలేస్తే మనం పైకి తేలుతాము. సో రాడ్స్ ని అయితే వదలకండి. అలా చిన్నగా నడుచుకుంటూ ఒక రౌండ్ తిరగాల్సి ఉంటుంది. అలా వాక్ చేసే టైంలో కొన్ని రకాల చిన్న చిన్న చేపలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న స్టాఫ్ కొంతసేపు బబుల్స్ లాంటివి వదులుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. కొంత టైం తర్వాత ఫిషెస్ కి ఫీడ్ చేయడానికి మనకు కూడా బ్రెడ్ స్లైస్ ఇస్తారు. దానివల్ల ఆ ఫిషెస్ అన్ని మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ మనకు ఫ్రంట్ వ్యూ తప్ప మిగిలిన వ్యూ కనిపించదు. హెల్మెట్ వల్ల మనం తల కూడా తిప్పడానికి ఛాన్స్ ఉండదు. వాటర్ లోపల అయితే విజిబిలిటీ సరిగా లేదనే చెప్తాను. జస్ట్ 10 ఫీట్ వరకు మాత్రమే విజిబిలిటీ ఉంది. లాస్ట్ లో మన గ్రూప్ కి కొన్ని ఫొటోస్ అలాగే ఒక వీడియో తీస్తారు. ఆ క్లిప్స్ అన్ని మనం లంచ్ చేసే ప్లేస్ లో గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తారు. ఈ ఫొటోస్ కి వీడియోకి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ యాక్టివిటీకి ఆల్మోస్ట్ 4,000 రూపీస్ అవుతుంది. అంత వర్త్ అని అయితే నాకు అనిపించలేదు. విజిబిలిటీ సరిగా లేకపోవటం వల్ల నాకు అలా అనిపించింది. ఇది ట్రై చేస్తారా లేదన్నది మీ చాయిస్. తర్వాత ఇక్కడి నుండి కోరల్ ఐలాండ్ తవాన్ బీచ్ కి బయలుదేరాము. ఇక్కడి నుండి కూడా పటాయ్ సిటీ కనిపిస్తూ ఉంది. మనం కోరల్ ఐలాండ్ ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ కి వెళ్తే తవాన్ బీచ్ వస్తుంది. ఇదే తవాన్ బీచ్. చాలా మంది టూరిస్టులు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. మన బోట్ నైతే ఇక్కడ వాటర్ లోనే ఆపుతారు. ఇక్కడే దిగి మనం బీచ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కోరల్ ఐలాండ్ లో ఇదే పెద్ద బీచ్. ఇక్కడ మాకు ఈవినింగ్ వరకు టైం ఇస్తారు అనుకున్నాను, కానీ ఇక్కడ మాకు జస్ట్ 1.5 hour మాత్రమే టైం ఇచ్చారు. ఈ టైం మొత్తం ప్లేస్ తిరిగి వీడియోస్ తీయడానికే సరిపోతుంది. నాకైతే వాటర్ లోకి దిగడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. ఈ బీచ్ లో వాటర్ మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడ మిగిలిన జెట్స్ కి అలాగే బనానా రైడ్స్ ఉంటాయి. వాటితో పాటు మరికొన్ని చిన్న చిన్న రైడ్స్ కూడా ఉంటాయి. మనం ఒకవేళ ముందు బుక్ చేసుకోకపోయినా ఇక్కడికి వచ్చాక ట్రై చేయాలనిపిస్తే ఇక్కడ కూడా మనం అమౌంట్ పే చేసి ట్రై చేయొచ్చు. మన చేతిపైన రాసిన నెంబర్ చూపిస్తే రైడ్ ఇస్తారు. ఇక్కడ డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటారు. సో మన బ్యాండ్ కలర్ ఉన్న ప్లేస్ కే మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా వరకు ఇండియన్సే ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది చైనీస్ కనిపిస్తున్నారు. బీచ్ లో మీరు ఎల్లో మార్జిన్ ని గమనించవచ్చు. ఆ మార్జిన్ ఉన్న ప్లేస్ లోనే స్విమ్మింగ్ కి అలో చేస్తారు. బయట సైడ్ మొత్తం వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇలా మనకు 3 to 4 స్పాట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సిట్టింగ్ ఏరియాలో బెడ్స్ ఉన్న చైర్స్ కి అయితే 100 బాత్ పే చేయాలంట. బెడ్స్ లేని వాటిలో అయితే మనం ఫ్రీగానే కూర్చోవచ్చు. మాకైతే కనీసం 10 మినిట్స్ కూడా రెస్ట్ తీసుకోవడానికి టైం దొరకలేదు. ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసే వాళ్ళు హ్యాపీగా కొంత టైం స్విమ్ చేసుకుంటూ కొంత టైం ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ టైం ని స్పెండ్ చేయొచ్చు. నాకైతే వీడియోస్ తీయడానికి టైం మొత్తం సరిపోయింది. వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.
ఈ బీచ్ వెనకాలే ఒక స్ట్రీట్ ఉంటుంది. ఇక్కడ కొన్ని హోటల్స్ అలాగే షాప్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ ఏవైనా తీసుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు. అలాగే ఇక్కడ చాలా బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. కోరల్ ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకునేవారు బైక్ తీసుకొని వెళ్ళొచ్చు. బైక్ కి 200 to 300 బాత్ చార్జ్ చేస్తారు. పెట్రోల్ వాళ్ళే ఇస్తారు. కానీ మాకైతే అంత టైం లేదు. ఇండివిజువల్ గా వచ్చేవారు ఇక్కడ ఈవినింగ్ 5 వరకు టైం స్పెండ్ చేయొచ్చు. గవర్నమెంట్ బోట్స్ అయితే అక్కడికి వస్తాయి. అక్కడి నుండి మనం బై వాక్ ఇక్కడికి రావచ్చు. ఇండివిజువల్ గా వచ్చే వాళ్ళకు నేను ఆ బోటే ప్రిఫర్ చేస్తాను. మాకు పారాసైలింగ్ అలాగే అండర్ వాటర్ వాక్ దగ్గర చాలా టైం వేస్ట్ అయ్యింది. మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన కొన్ని వాటర్ యాక్టివిటీస్ ని ట్రై చేయొచ్చు. ఈ ఐలాండ్ లో రూమ్స్ కూడా ఉంటాయి. నైట్ స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరూ చాలా వరకు లంచ్ టైంకి రిటర్న్ అవుతుంటారు. మనకిచ్చిన టైం కంప్లీట్ అవ్వగానే ఇలా లైన్ లో వెయిట్ చేసి బోట్ ఎక్కాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ ట్రావెల్ ఏజెంట్ ని ఫాలో అవుతూ ఉండండి. బోట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో మళ్ళీ మనం పటాయా సిటీకి రిటర్న్ అయ్యాము. ఈ ఐలాండ్ కి బ్యాక్ సైడ్ లో పటాయా సిటీ ఉంటుంది. మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. టైం 3 అవుతుంది. ఇక్కడికి రావడానికి అయితే చాలా టైం పట్టింది. కానీ రిటర్న్ లో మాత్రం 20 minutes లో పటాయా సిటీ చేరుకుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అందరు టూరిస్టులు రిటర్న్ అవుతున్నారు. ఇక్కడికి రీచ్ అవ్వగానే ఐలాండ్ లో మనం వాటర్ రైడ్స్ చేసే టైంలో అక్కడ కొంతమంది మన ఫొటోస్ తీస్తూ ఉంటారు. మనకి ఎందుకు అన్నది అర్థం కాదు. వాటిని అన్నింటినీ ప్రింట్ చేసి ఇక్కడ ఫ్రేమ్ కట్టి ఉంచుతారు. మనకు మన ఫొటోస్ నచ్చితే 100 బాత్ పే చేసి తీసుకోవచ్చు. నచ్చకపోతే తీసుకోకపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత మమ్మల్ని లంచ్ కు తీసుకొచ్చారు. ఈ వెహికల్లోనే మేము ఇక్కడికి వచ్చాము. ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, జస్ట్ 1.5 kilometer మాత్రమే ఉంటుంది. ఇది బాలీవుడ్ స్పైస్ రెస్టారెంట్ అంట. ప్రజెంట్ టైం అయితే 4 అవుతుంది. అందుకే ఇక్కడ ఎవరు లేరు. మేమే లాస్ట్ వచ్చాము. అన్ని రెస్టారెంట్స్ లో ఇలా బార్ కౌంటర్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంకా లాస్ట్ మేమే ఉన్నాము. ఐటమ్స్ కూడా అన్ని ఎండ్కి వచ్చాయి. ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు. ఇక్కడే మనకు అండర్ వాటర్ వాక్ లో తీసిన ఫొటోస్ కి సంబంధించిన గూగుల్ డ్రైవ్ లింక్ ని ప్రొవైడ్ చేస్తారు. లంచ్ తర్వాత హోటల్కి వెళ్ళి కొంత టైం రెస్ట్ తీసుకొని ఎవరికి నచ్చిన ప్లేస్ కి వాళ్ళు వెళ్ళొచ్చు. మేమైతే వాకింగ్ స్ట్రీట్ కి వెళ్ళాము. నెక్స్ట్ ఆ వీడియో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.